Namaste people, welcome to our channel. Today's our topic is working of 4-bit odd parity generator. First of all, we should know the meaning of this parity. Why we use this parity bit generator in this? ఎందుకు అంటే మనం ఫస్ట్ సపోజ్ మనం ట్రాన్స్మిటర్ సెక్షన్ నుంచి రిసీవర్ సెక్షన్కి మనం బైనరీ డేటాని మనం ట్రాన్స్మిట్ చేస్తాం కదా. మనకి రిసీవర్ ఇక్కడ మన ట్రాన్స్మిట్ చేసే ఈ డ్యూరేషన్లో మనకి ఎర్రర్స్ అనేవి అవుతాయి. ఈ అక్కరైన దాన్ని డిటెక్ట్ చేయడం కోసం మనం ఈ ప్యారిటీ బిట్ అనేది మనం యూజ్ చేస్తాం. నార్మల్గా మనం ఒక బైనరీ డేటాకి మనం ఒక ఎక్స్ట్రా బిట్ అనేది యాడ్ చేయాలి. ఆర్ 1 or 0ని యాడ్ చేస్తే ఈ ఎక్స్ట్రా బిట్నే మనం ప్యారిటీ బిట్ అని అంటాం. మనం నెక్స్ట్ మనం ఇవి యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి దీంట్లో మనకి 2 types ఉంటాయి ప్యారిటీ బిట్. ఒకటి ఈవెన్ ప్యారిటీ, ఇంకోటేమో ఆడ్ ప్యారిటీ. మనం యాడ్ చేసే ఈ డిజిట్ని బట్టి, ఈ బైనరీ బిట్ని బట్టి మనం ఇది ఆడ్ ప్యారిటీ ఆర్ ఈవెన్ ప్యారిటీ అని మనం డిసైడ్ చేయొచ్చు. తర్వాత మనం ఇప్పుడు ఒక మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ ఆఫ్ దిస్ ప్యారిటీ బిట్ చేస్తున్నప్పుడు మన రిసీవర్ ఎండ్లో ఎర్రర్స్ ఉంటాయి కదా. ఆ ఎర్రర్స్ని ఇది చెక్ చేస్తుంది ఈ ప్యారిటీ బిట్ అనేది. తర్వాత మనం ఫర్ సపోజ్ ఏమైనా ఎర్రర్ అక్కర్ అయిందనుకో అది చెక్ చేస్తుంది. తర్వాత మనకి ఇక్కడ అసలు యాక్చువల్గా ఈ ప్యారిటీ బిట్ అనేది ఒక సర్క్యూట్ అది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక డేటాని బైనరీ బిట్ని ఇంక్లూడెడ్ విత్ ప్యారిటీ బిట్ మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం. అక్కడ ఆ ట్రాన్స్మిటర్ని మనం ఏమనొచ్చు అంటే ప్యారిటీ జనరేటర్ అంటాం. ట్రాన్స్మిటర్ సెక్షన్ ఏమో ప్యారిటీ జనరేటర్ అంటాం. అదే మరి రిసీవర్ సెక్షన్ ఏమనొచ్చు చెప్పండి? రిసీవర్ సెక్షన్ ఏమనొచ్చు? ప్యారిటీ చెకర్ అంటాం. ఎందుకంటే మనం ఇక్కడనే కదా మనకి మన ఎర్రర్స్ అయితే చెక్ చేసేది మనం రిసీవర్ సెక్షన్లో కాబట్టి మనం ఈ రిసీవర్ సెక్షన్ని ఏమనొచ్చు అంటే ప్యారిటీ చెకర్ అని అంటాం. సో మనం దీన్ని ట్రాన్స్మిటర్ జనరేటర్ అంటాం. తర్వాత ఇప్పుడు నేనేం చెప్పా, ఇప్పుడు ఒక బైనరీ బిట్కి ఇప్పుడు మనం ఆడ్ ప్యారిటీ కావాలనుకుంటున్నాం. అంటే మనకి ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. అంటే ఇంకోటి ఎక్స్ట్రా బిట్ అనేది మనం 1 యాడ్ చేస్తే అది ఆడ్ ప్యారిటీ అవుతుంది డిపెండింగ్ అపాన్ దీస్ 1s. అండ్ మనకి ఇప్పుడు ఈవెన్ ప్యారిటీ కావాలనుకుంటే ఇప్పుడు దీంట్లో మనకి 3 1s ఉన్నాయి. అంటే మనకి 3 అనేది ఆడ్ కదా. ఈవెన్ కావాలంటే ఇంకొక 1 యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఈవెన్ ప్యారిటీ. ఇలా దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని జనరేట్ చేయొచ్చు. సో మన టాపిక్ ఏంటిది ఇవాళ? వర్కింగ్ ఆఫ్ 4-bit ఆడ్ ప్యారిటీ జనరేటర్. ఇప్పుడు దీనికి ఒక టేబుల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్ ఏంటి? 4-bit ఆడ్ ప్యారిటీ కదా. సో నేను ఇక్కడ 4 bits తీసుకున్నా. 4 bits అంటే మనకి ఇది 0 నుంచి 15 వరకు బిట్స్ వస్తాయి. సో మనది ఇప్పుడు ఇది ఆడ్ ప్యారిటీ కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనకి దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాం. ఇందులో ఈ టర్మ్లో మనకి 4 zeros ఉన్నాయి, అంటే 1 అనేది లేదు. సో మనం ఇంకో బిట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 1 యాడ్ చేస్తే మనకి ఇది ఇప్పుడు ఆడ్ అయింది. ఇది ప్యారిటీ బిట్, ఇది బైనరీ బిట్స్. సో ఈ బైనరీ బిట్స్కి మనం ఎక్స్ట్రా ఒక బిట్ యాడ్ చేయాలి. అంటే డిపెండింగ్ అపాన్ ద వాల్యూస్, డిపెండింగ్ అపాన్ ది బిట్స్. సో ఇక్కడ మనకి 1s లేవు, ఒక 1 యాడ్ చేస్తే మనకి ఇది ఆడ్ బిట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ 1 ఉంది, అంటే మనకి 1 అనేది ఒకటే ఉంది. అంటే ఇప్పుడు ఈ 1 మనది ఈవెన్ ఆడ్ కదా. సో మనకి ఇక దీనికి ఎక్స్ట్రా బిట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 0. నెక్స్ట్ దీన్ని కూడా యాజ్ యూజువల్ 0. ఇప్పుడు దీంట్లో 2 1s ఉన్నాయి, అంటే 2 1s అన్నప్పుడు ఇది ఈవెన్ నెంబర్ కదా. సో మనం 1 అనేది యాడ్ చేస్తున్నాం, ఎక్స్ట్రా 1. నెక్స్ట్ ఇక్కడ ఇది 1 ఉంది, అంటే దీన్ని ఏం చేయొచ్చు? 0 అనుకోవచ్చు కదా, 0. ఇప్పుడు దీనికి 2 1s ఉన్నాయి, అంటే ఇంకోటి ఎక్స్ట్రా 1. దీనికి కూడా 2 1s ఉన్నాయి, అంటే ఎక్స్ట్రా 1. దీనికి 3 1s ఉన్నాయి, అంటే అవసరం లేదు ఎందుకంటే ఇది ఆడ్ కాబట్టి. నెక్స్ట్ దీనికి ఇది 1000, దీనికి కూడా అవసరం లేదు ఆడ్ కాబట్టి. దీనికి 2 ఉన్నాయి, అంటే ఈవెన్ కాబట్టి ఏం చేయొచ్చు? ఇంకొక 1 యాడ్ చేయొచ్చు. మరి దీన్ని కూడా సేమ్ ఈవెన్ కాబట్టి ఇంకొక 1 యాడ్ చేస్తున్నా. దీనికి 3 ఉంది, అవసరం లేదు. దీనికి 2 ఉంది, మళ్ళీ ఎక్స్ట్రా 1 బిట్ యాడెడ్. దీనికి 3 ఉంది, అవసరం లేదు. దీనికి కూడా అవసరం లేదు. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్స్ట్రా 1 బిట్ ఈస్ యాడెడ్. సో మనం ఈ టేబుల్ని ఇలా బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడైతే 1s ఉన్నాయో ఈ టర్మ్స్ని బేస్ చేసుకొని మనం బులియన్ ఎక్స్ప్రెషన్ అనేది రాయాలి. అంటే
ఇప్పుడు 1 ఉన్న కాడనేమో నార్మల్ ఏ, మరి 0 ఉన్నప్పుడు ఏ కాంప్లిమెంట్తో మనం ఈక్వేషన్ అనేది రాస్తాం. ఇప్పుడు 1 ఉంది, 1 ఉన్నది కాబట్టి దీనికి ఇప్పుడు ఇక్కడ ABCD ఉంది కదా, అంటే ఆల్ జీరోస్ ఉన్నాయి కదా, A బార్ B బార్ C బార్ D బార్ ప్లస్ మళ్ళీ ఇక్కడ 1 ఉంది, అంటే A బార్ B బార్ C D, A బార్ B బార్ C D. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా రాయొచ్చు, A బార్ B C బార్ D. ఇలానే మనం టోటల్ ఎక్కడెక్కడైతే 1s వచ్చినాయో మనకి ఈ 1s వచ్చినాయి కదా, మనం ABCDC ఇక్కడ బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది రాయాలి. సో మనకు వచ్చిన 1స్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది రాసిన. దీన్ని మనం మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేస్తే మనకి ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా, అసోసియేటివ్ లా, ఇట్లా డిమోర్గన్స్ థీరం దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ఈ బూలియన్ ఈక్వేషన్ని మినిమైజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ టర్మ్స్ చూడండి, ఈ టర్మ్స్లో మనకి ఏది టర్మ్స్ కామన్ ఉన్నాయి, A బార్ B బార్ కామన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను దీంట్లో A బార్ B బార్ని కామన్ తీసి C బార్ D బార్ ప్లస్ CD ఇలా రాయొచ్చు కదా. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో రాయొచ్చు A బార్ B కామన్ ఉంది, అంటే A బార్ B కామన్ తీసి నెక్స్ట్ C బార్ D బార్ ప్లస్ CD బార్. సో అలా అన్ని స్టెప్స్ ఇలానే రాయాలి. ఇప్పుడు మనం ఈ టర్మ్ ఎట్లా రాయొచ్చు చెప్పండి. ఇప్పుడు ఎట్లా అంటే C XOR D ఇట్లా రాయొచ్చు కదా దీన్ని. అంటే A బార్ B బార్ C XOR D కాంప్లిమెంట్, ఇలా అన్నిటికీ ఇలానే రాసుకోవాలి, C XOR D. సో నెక్స్ట్ మనకి దీంట్లో ఈ టర్మ్స్ అనేవి కామన్ ఉన్నాయి, దీంట్లో ఈ టర్మ్స్ కామన్ ఉన్నాయి. సో ఇక్కడ కామన్ తీయాలి మనం. సో ఇప్పుడు మనం వచ్చిన టర్మ్స్లో కామన్ తీస్తే మనకి లాస్ట్ బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది ఇది. ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు లాజిక్ సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ ది లాజిక్ సర్క్యూట్ ఫర్